హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో పెడుతున్నటువంటి వీడియో ఏంటంటే జార్జెట్ పాయిల్ ప్రింట్ స్ట్రైట్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి. ఇదంతా కూడా సో మన దగ్గర అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్లో కూడా మీకు ఈ ఫ్యాబ్రిక్తో కుట్టినటువంటి ఒక ఫ్రాక్ను కూడా మీకు చూపిస్తాను. సో ఇవి సారీస్ కింద, అలాగే లెహంగా లేదంటే చక్కగా ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్ కావచ్చు, లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, వీటిని డిజైన్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్ట్రైట్ లైన్ సిల్వర్ పాయిల్ ప్రింట్ అండి. మనం వాష్ చేసినా సరే అంత త్వరగా ఈ పాయిల్ ప్రింట్ అనేది ఏమాత్రం కూడా పాడవదు అనమాట. చాలా చక్కటి ఫ్యాబ్రిక్, మనం చాలా అమ్మేము ఇది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి అయితే వైన్ కలర్ ఉందండి, అలాగే స్కై బ్లూ చాలా బాగుందండి కలరు. నెక్స్ట్ వచ్చి వైట్, అలాగే బ్లూ కలర్ అండి. ఇది మనకి డార్క్ బ్లాక్ లా కనిపిస్తుంది, కానీ నేవీ బ్లూ కలర్ వస్తుంది అనమాట. సో ఇదండి మెయిన్ కలర్, చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ అనమాట ఇది. ఓకేనా, దూరానికి చూస్తుంటే మనకి బ్లాక్ లా కనిపిస్తుంది కదా. సో ఈ బ్లూ కలర్లో అయితే ఇది ఉందన్నమాట. లైన్స్ చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉన్నదండి ఫ్యాబ్రిక్. సో ఇది కూడా మీకు కలర్ దగ్గరగా పెట్టి చూపిస్తాను. చక్కటి కలర్ అండి, ఇది టమాటో రెడ్ కలర్లో వస్తుందన్నమాట. ఇది నేవీ బ్లూ. సో ఇదంతా ఫ్యాబ్రిక్ అంతా కూడా జార్జెట్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి. ఈ ఫ్యాబ్రిక్తో కుట్టినటువంటి ఫ్రాక్ మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఈ ఫ్రాక్కి వచ్చి అయితే అండి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట. సో లోపలికి వచ్చి 2.5 మీటర్స్ వచ్చి లైనింగ్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా 2 టైప్స్లో మనకి ఈ స్టిచ్చింగ్ అయితే చేసామన్నమాట. టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ వస్తుందండి. సో లోపల లైనింగ్కి ఒక లైన్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసామన్నమాట. సో క్రింద మనకి ఆ రౌండ్ సర్కిల్ వచ్చి 1 మీటర్ పట్టింది, పైన ఫ్రాక్ అంతా కూడా 3 మీటర్స్ స్టిచ్ చేసామన్నమాట. చూసారు కదా, నడుముకి వచ్చి ఇలా స్టోన్లెస్ ఇచ్చాము, అలాగే ఇలా ఫ్రెషింగ్ బటన్స్తో మనం ఇలా ఏ కలర్కి ఆ కలర్ ఇలా రెడీ చేసుకుంటామండి. టోటల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. బ్యాక్ మనకి ఇలా చిన్న హోల్లా ఇచ్చి బటన్ అయితే పెట్టాము, చక్కగా కట్టుకునేలా లూజ్ని కవర్ చేసేలా థ్రెడ్ అయితే ఇచ్చామన్నమాట. దీనికి హ్యాండ్స్ కూడా చక్కగా మిడిల్ వచ్చి చిన్న కరువును అయితే పైకి ఇలా ఇచ్చి పైపింగ్ చేసాము, అలాగే ఒక బటన్ పెట్టామన్నమాట. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.